ఘనంగా 86వ వార్డులో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థి దామా సుబ్బారావు, గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి, జననేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం 86వ వార్డు రాజీవ్ నగర్ బోర్డు నుండి వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు, నాయకుల మధ్య పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ, నేను విన్నాను, నేను ఉన్నాను. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల కిందట పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల కష్టాలు తీర్చే దేశంలో ఏకైక నాయకుడు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాగే వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దామా సుబ్బారావు మాట్లాడుతూ, పాదయాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదోడి కష్టాలు విని ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండే సంక్షేమ పథకాలతో పేదోడి కష్టాలను దూరం చేసి ప్రతి విద్యార్థి, యువత, మహిళలు, పిల్లలకు, పండుటాకులకు అందరికీ సంక్షేమ పథకాలతో ప్రజలకు గుండె ధైర్యం నింపిన మహానుభావుడన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా మా పార్టీ ఆదేశాల మేరకు, మా ఎమ్మెల్యే నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున 86వ వార్డులో ఈ పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మా యువ నాయకుల ఆధ్వర్యంలో, మా మిత్రులు రాజా గారి ఆధ్వర్యంలో, అలానే వార్డు కార్యకర్తలు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా మహిళలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత భారీగా నిర్వహణ జరుగుతూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం. ఇదైతే ముఖ్యంగా ఈరోజు ఇంతమంది మహిళలు రోడ్డు ఎక్కారంటే ఇది మా గొప్ప కాదు, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని చెప్పేసి తెలియదు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ప్రతి హామీ వాళ్ళు చూశారైనా ప్రతి కష్టం చూశారు. ఏ కష్టానికి ఏ పథకం పెడితే బాగుంటుందని నిర్ణయం తీసుకొని అధికారం రాగానే నిర్ణయాలు ప్రకటించి అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, లేకపోతే ఆరోగ్యశ్రీ రక్షణ కానివ్వండి, రకరకాల వాళ్ళన్నీ కూడా ఎన్నో, దాదాపు రైతు భరోసా కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత అన్నీ కూడా ముఖ్యంగా ఆమె ఇచ్చిన సంవత్సర కాలంలో పూర్తి చేసిన ఘనత ఎవరికన్నా ఉంది అంటే అది భారతదేశ చరిత్రలోనే, రాజకీయ చరిత్రలో ఒక మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇంతమంది మహిళలు రోడ్డు ఎక్కారు. ఇవాళ రేపు రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా 30 సంవత్సరాలు మళ్ళీ ఈయనే మా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి చెప్పడానికి వాళ్ళ ఈ మహిళలు రోడ్డు ఎట్లా నిదర్శనం. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇవన్నీ కూడా ఈ సంక్షేమ కాలం ముందుకెళ్తే రాబోయే కాలం 30 సంవత్సరాలు ఈయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పాడు కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం.